జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో అద్భుత శతకం సాధించిన విధ్వంసకర ప్లేయర్ అభిషేక్ శర్మ ఆ తర్వాత జరిగిన మ్యాచ్లో ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. విరాట్ కోహ్లీ తర్వాత ఆ వర్స్ట్ రికార్డ్ నమోదు చేసిన భారత ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. జింబాబ్వే టూర్కు పూర్తిగా యువ టీమిండియానే పంపించింది మేనేజ్మెంట్. ఐపీఎల్లో మెరుపులు మెరిపించిన ప్లేయర్ల సత్తాను పరీక్షించడానికి ప్రయోగాత్మకంగా యువ ప్లేయర్లకు ఛాన్స్ ఇచ్చింది. అయితే తొలి మ్యాచ్లోనే ఘోర పరాభవంతో మేనేజ్మెంట్ ఏమైనా తప్పుడు నిర్ణయం తీసుకుందా అన్న అనుమానం అందరిలో వచ్చింది. అయితే ఆ తర్వాత వరుసగా 2 మ్యాచ్ల్లో విజయం సాధించి తామేమీ తక్కువ కాదని నిరూపించుకున్నారు. ఇక రెండో మ్యాచ్లో అద్భుత శతకం సాధించిన చిచ్చరపిడుగు అభిషేక్ శర్మ ఆ తర్వాత మ్యాచ్లో నిరాశపరిచాడు. అదీ కాక ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అభిషేక్ శర్మ ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగిన ఈ యంగ్ ప్లేయర్ విధ్వంసకర ఇన్నింగ్స్తో చెలరేగిపోయాడు. వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం చీల్చి చెండాడాడు. సన్ రైజర్స్ ఫైనల్స్కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో జింబాబ్వే సిరీస్కు ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే తొలి మ్యాచ్లోనే డకౌట్గా వెనుతిరిగి తన ఎంట్రీని పేలవంగా ఆరంభించాడు. కానీ ఆ తర్వాత మ్యాచ్లో అద్భుతంగా పుంజుకొని సెంచరీతో చెలరేగాడు. నలభై 47 బంతుల్లో 100 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్తో పాటుగా భారీ విజయాన్ని అందించాడు. ఇదిలా ఉంటే మూడో టీ20లో ఓ చెత్త రికార్డుని మూటగట్టుకున్నాడు అభిషేక్ శర్మ. అంతర్జాతీయ టీ20లో సెంచరీ చేసిన డిమోట్ అయిన రెండో టీమిండియా ప్లేయర్గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. రెండో టీ20లో ఓపెనర్గా బరిలోకి దిగిన సెంచరీ చేసిన తర్వాత మ్యాచ్లో డిమోట్ అయ్యాడు. రెగ్యులర్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ జట్టులోకి రావడంతో ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు దిగాడు అభిషేక్. ఈ మ్యాచ్లో 10 రన్స్ మాత్రమే చేసి తీవ్ర నిరాశపరిచాడు. సెంచరీ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్లో డీమోట్ అవ్వడం ద్వారా ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కాగా గతంలో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. 2022 ఆసియా కప్లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగి సెంచరీ చేశాడు. కానీ ఆ తర్వాత మ్యాచ్లో డీమోట్ అయ్యి ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ వచ్చి కేవలం 2 రన్స్ మాత్రమే చేశాడు. దాంతో విరాట్ కోహ్లీ తర్వాత ఇలాంటి చెత్త రికార్డును నమోదు చేసిన రెండో భారత ప్లేయర్గా అభిషేక్ శర్మ నిలిచాడు. అయితే అతన్ని బ్యాటింగ్ ఆర్డర్లో మార్చడం పట్ల కెప్టెన్ శుభ్మన్ గిల్ తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు.